హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బయటికి వెళ్తున్నాము గోల్కొండకి. అందరం అయితే రెడీ అయిపోయాము. ఈ వ్లాగ్ లో అయితే ఎక్కువగా నేను వాయిస్ ఓవర్ ఏమి ఇయ్యను, ఎలా ఉందో అలాగే పెట్టేశాను. ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 25 రూపీస్. అదర్ కంట్రీస్ నుంచి ఆర్ కెమెరా తీసుకొని వెళ్ళాలనుకుంటే లోపలికి 100 ఛార్జ్ చేస్తారంట. అండ్ మేము వెళ్ళిన రోజు అందరికీ హాలిడే కాబట్టి చాలా మంది అయితే వచ్చారు. ఎటు పోదాం? మనకి ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంత పెద్ద గేట్ అయితే కనిపిస్తుంది. అసలు ఎంత పెద్దగా ఉందో. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్ అయితే మీ అందరూ అన్నవరం మూవీ చూసే ఉంటారు. ఆ మూవీలో ఉంటుంది కదా, క్లాప్స్ కొడితే సౌండ్ వినిపిస్తుంది అని చెప్పి. ఆ క్లాప్స్ కొట్టేది ఇక్కడ నుంచి అన్నమాట. సిటీ అంతా కనబడుతుంది. ద్వారంలో కలిగి ఉంది ఈ నిర్మాణం. ప్రతి అంతస్తు 7 త్వరలు. ఇటు పోదామా అటు పోదామా? ఇటు పోదాం. बैकग्राउंड पीछे का हम एक नंबर कर देंगे. हाँ గుహలాగా ఉంది కదా, పిట్టలు వస్తున్నాయి అందులో. మనం ఏమైనా చేస్తే అది మనకి వినిపిస్తుంది కదా అక్క. సేమ్ వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. నేను ఎంతసేపు అది కాదు, ఎక్కేయాల్సిపోయి. అమ్మ వ్యూ చూపి ఒకసారి. అసలు పై వరకు వెళ్దాం అనుకున్నాము. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. స్టెప్స్ ఎక్కే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. ఇంకా నా వల్ల అయితే కాలేదు. చాలా మంది మధ్యలోనే స్టాప్ అయిపోయారు. నేను కూడా ఇంకొంచెం అయితే ఎక్కేదాన్ని పై వరకు, కానీ అస్సలు అవ్వలేదు. కొంచెం పై ఎక్కి మొత్తం ఇటెల్లా అటెల్లా సేమ్. బాయ్ అన్ని అన్వి ఉడతా అక్క. వాటి మీదకి వెళ్దాం అక్క. అన్వి ఇంకిని అన్వి అన్వి చూడు నాన్న.
నేను ఎక్కాలని అనుకున్నా. ఇంకా ఫైనల్గా బయటకైతే వచ్చేసాము. మేము వెళ్ళింది లేట్గా వెళ్ళాము, 3:30 ఆర్ 3:45 అయింది మేము వెళ్ళేసరికి. ఇంకా 5:30 వరకే ఇది క్లోజ్ చేసేస్తారు. ఇంకా మేమైతే ముందే బయటకు వచ్చేసాము. ఇంకా బయటికి రాగానే మా వాళ్ళు ఫుల్ ఆకలి మీద ఉన్నారు, అందుకని పానీపూరి అయితే తినేశారు. ఇంకా అన్వికి పక్కనే కోకోనట్ బండి కనిపిస్తే ఇంకా ఆగి తాగిందనమాట. బాగుందా? ఇంకా నాకు అప్పటికే హెడేక్ స్టార్ట్ అయ్యింది. ఇంకా పక్కనే టీ హోటల్ ఉంటే నేనైతే టీ తాగాను. ఇంకా కూర్చొని ఒక 5 మినిట్స్ అలా టీ తాగేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చాలా అలసిపోయాము. రేపు అసలు లెగ్స్ ఎంత పెయిన్ వస్తాయో ఏమో అని చాలా భయంగా ఉంది. మా ఫేసెస్ చూస్తేనే తెలుస్తుంది కదా. అండ్ అన్వి కూడా చాలా అలసిపోయింది.